మనందరికీ ఒక గోల్ ఉంటుంది. వెస్టీజ్లోకి రాగానే ఖచ్చితంగా 35 years లోపు ఉన్న వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది. అది ఏంటంటే యూత్ ఐకాన్. సారు ఖచ్చితంగా నేను యూత్ ఐకాన్ అవ్వాలనే గోల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో మన ఆంధ్ర అండ్ తెలంగాణకి ఫస్ట్ యూత్ ఐకాన్, నెలకి 6 లక్షల పైగా ఇన్కమ్ని ఎర్న్ చేస్తున్నటువంటి డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, యూత్ ఐకాన్, పర్ మంత్ 6 lakh plus ఇన్కమ్ ఎన్నర్ మిస్టర్ ముత్యాల చంద్ర. కూర్చుంటా కింద. సో వన్స్ అండ్ గుడ్ మార్నింగ్. చాలా ఇచ్చే ల్యాప్టాప్ నాది, ల్యాప్టాప్ ఇచ్చే. సో వన్స్ అండ్ గుడ్ మార్నింగ్. చాలా అని చెప్పారు, ఏమన్నారు? నాది లెవెల్ ఏమన్నారు? యూత్ ఐకాన్ అన్నారు, అవునా కాదా? సో ఇప్పుడు నేను ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాలి? మరి నా ముందంతా ముసలాం మొత్తగా కూర్చుంటే ఎట్ట ఇవ్వను? ఎలా ఇవ్వను? ముసలాం మొత్తగా కూర్చుంటే ముసలిలో మీరు మాట్లాడరా? మరి ఆ ఎనర్జీ ఏది? ఆ ఉత్సాహం ఏది? థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదే ఎనర్జీ చివరి వరకు కంటిన్యూ చేయాలి, ఓకేనా? సౌండ్ చాలా. సో వన్స్ అండ్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో మన విజయరాజ్ సార్ చెప్పారు, ఎక్కువ టైం లేదు, త్వరగా దిగేయాలి బాబు, త్వరగా కంప్లీట్ చేసుకుని దిగా అని చెప్పి అన్నారు. సో నాకు ఇచ్చిన టైం ఏదైతే అది కంప్లీట్ చేసుకుని దిగేస్తాను. సో ఈరోజు ఈ మీటింగ్కి కొత్తగా వచ్చిన మిత్రులు కానీ, లేకపోతే సీనియర్ లీడర్లు కానీ, లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి వేదిక అని చెప్పుకోవచ్చు. సో మీ అందరూ డెవలప్ అవడానికి ఇది ఒక మంచి ట్రైనింగ్ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈరోజు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్కి వచ్చినటువంటి మీ అందరికి ఒకసారి జోరుగా క్లాప్స్ ఇద్దామా? గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో అయితే ఈ లైట్స్ వల్ల నాకు జనాలు కనిపించట్లేదు, మీ దగ్గర నుంచి వాయిసే నాకు వినపడాలి, సరేనా? నేను కనిపిస్తున్నానా? సో మన సెక్షన్లోకి వెళ్ళే ముందు మీ అందరూ నాకు ఒక విషయం చెప్పాలి, చెప్తారా? మాట్లాడరు? సో ఈరోజు ఈ మీటింగ్ హాల్కి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ మీటింగ్ హాల్కి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ ఈ మీటింగ్ మీరు పనిలోకి వచ్చారా, పని పక్కన పెట్టుకొచ్చారా? పనులు పక్కన పెట్టుకుని వచ్చారా కదా? ఎస్ ఆర్ నో? రైట్. మీ అందరూ కూడా పనులు పక్కన పెట్టుకు వచ్చారు కాబట్టి, ఇక్కడ 1000 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి కూర్చున్నారు కాబట్టి, సో మీరు ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏదో వచ్చాము, కూర్చున్నాము, వింటున్నాము, మధ్యాహ్నం భోజనం ఎప్పుడు పెడతారు, భోజనం చేద్దాం, మళ్ళీ సాయంత్రం త్వరగా ఎప్పుడు స్నాక్స్ పెడతారు, తినేసి వెళ్ళిపోదాము, ఇలాంటి ఆలోచనలు వదిలేసి మనం చాలా దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాము, 1000 రూపాయలు ఎందుకు కట్టాము, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏం తెలుసుకోవాలి, మనం ఏం నేర్చుకోవాలి, వీళ్ళు చెప్తుంది నిజమా అబద్ధమా అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు క్వశ్చన్ చేసుకోవాలి, ఓకేనా? రైట్, వెరీ గుడ్. అయితే మీ అందరూ ఒక విషయం చెప్పాలి. ఈరోజు ఈ మీటింగ్ హాల్కి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు వెస్టేలో జాయిన్ అవ్వక ముందు
బాగా అర్థం చేసుకోండి. మీ అందరూ కూడా వెస్టేజ్లో జాయిన్ అవ్వక ముందు మీరు బతకడం కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం కూలి పని చేసిన వాళ్ళు కానీ, చేతి పనులు చేసిన వాళ్ళు కానీ, చేతి పనులు అంటే ఏంటి, పెయింటర్ కానీ, వెల్డర్ కానీ, ప్లంబర్ కానీ, ఇలాంటి టాపీ మేస్త్రులు కానీ, ఇలా పనులు చేసిన వాళ్ళు కానీ, కూలి పనులు కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, చేతి పనులు కానివ్వండి, చిన్న చిన్న జాబులు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాలు అంటే కిరాణా కొట్టు రన్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న బట్టల కొట్లు పెట్టుకోవడం కానివ్వండి, లేదంటే చిన్న చిన్న టీ స్టాల్స్ కానీ, హోటల్స్ కానీ, ఇలా బతకడం కోసం ఇలా పని చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. చేతులు సగమే లేపుతున్నారు, పూర్తిగా లెగట్లేదా? కీళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉందా? గ్లూకోజ్ మీద కాల్షియం వాడిద్దామా ఏంటి? అంత సగం ఎత్తురండి చేతులు. మిగతా వాళ్ళందరూ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా? అంబానీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా? టాటా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా? రైట్ మేడం, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? మేడం మహేష్, రైట్ మేడం, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మేడం? మీరే, మీ పక్కన వెస్టేజ్లో జాయిన్ అవ్వకముందు వ్యవసాయం. నేను ఆ తెలుగులో చెప్పింది, మాకు మీకు లాంగ్వేజ్ అని తేడానా? తెలుగే నేను కూడా మాట్లాడుతుంది. సో నేను అదే చెప్తుంది, వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అంటే ఈ వెస్టేజ్లో జాయిన్ అవ్వక ముందు బతకడం కోసం, డబ్బుల కోసం వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, జాబులు చేసిన వాళ్ళు కానీ, కూలి పనులు చేసిన వాళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళు కానీ, చిన్న చిన్న జాబులు చేసిన వాళ్ళు కానీ, ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేతులు ఎత్తనని చెప్తున్నా. చూస్తున్నా ఇంకెవరు ఎత్తలేదా అని. ఆ మేడం ఎందుకు ఎత్తలేదు? గ్రీన్ టీషర్ట్, శారీ మేడం మీరే, మేడం మీరే, మేడం ఎత్తారా? రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ 99% అందరూ చేతులు ఎత్తారు. ఎస్ ఆర్ నో? మీరు ఇప్పుడు అందరూ కొంతమంది స్టూడెంట్స్ అనుకోవచ్చు, నేను ఏ పనికి వెళ్తలేదుగా, మీ నాన్న వెళ్తున్నాడుగా ఇది తినడానికి, అందుకోసం మనం చేయెత్తాలి. రైట్, మనం సంపాదించకపోయినా మన తల్లిదండ్రులు మన బతికించడం కోసం సంపాదిస్తున్నారు కదా. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి అందుకు చేయెత్తాలని చెప్పన్నాను. ఓకేనా? సో ఇప్పుడు అందరూ చేతులు ఎత్తేసారా? మాట్లాడరు? రైట్. అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను, మీ దగ్గర BMW కారు లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మీ దగ్గర బెంజ్ కార్ లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మీకు 50 ఎకరాల భూమి లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మీకు ఒక అపార్ట్మెంట్ లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మీకు ఒక 100 కోట్ల, ఒక 50 కోట్ల ఆస్తి లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మీకు అంబానీతో పరిచయం లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మీకు టాటాతో పరిచయం లేదు. మీకు ఎవరైతే ఇక్కడ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో, ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళకి తిప్పి కొడితే వాళ్ళకి ఆస్తి ₹1 కోటి లోపే ఉంటుంది, కానీ అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎస్ ఆర్ నో? ఇక్కడ చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరినుంటే చేయెత్తండి. సార్ నేను వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చా, బెంజ్ కార్ కొన్నా. సార్ నేను జాబ్ చేశాను, 10 ఎకరాల భూమి కొన్నా. సార్ నేను టీ అమ్మేవాడిని, నేను ఒక అపార్ట్మెంట్ కొన్నా. సార్ నేను పలానా పని చేసేవాడిని, నేను ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టా అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు కనుక జాబులు చేసేవాళ్ళు అయితే, కూలి పనులు చేసేవాళ్ళు అయితే, చేతి పనులు చేసేవాళ్ళు అయితే, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు అయితే, చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్పగలను, మీ అందరూ కూడా రెక్కార్డ్ దగ్గర డొక్కన్నటువంటి జీవితాలు. ఎస్ ఆర్ నో? అందరూ అవేనా? 2 నెలలు మీరు చేసే పని చేయకపోతే 3వ నెల నుంచి మీరు అప్పు చేయాలి కాదా? మాట్లాడరు? 2 నెలలు మీరు చేయాల్సిన పని చేయకపోతే 3వ నెల నుంచి మీరు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఎస్ ఆర్ నో? మీ అందరి దగ్గర బెంచ్ కార్ ఉందా? మీ అందరి దగ్గర 100 ఎకరాల భూమి ఉందా? మీ అందరి దగ్గర పెద్ద అపార్ట్మెంట్ ఉందా? మీ అందరి ఫ్లైట్లో తిరుగుతున్నారా? మీ అందరికీ ఏమైనా పెద్ద పెద్ద డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయా? అందుకే మీకు ఇవన్నీ లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనం జాబులు, చేతి పనులు, కూలి పనులు, ఇలాంటి పనులు ఎంచుకున్నాం కాబట్టి మన జీవితం ఏడ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్ హాల్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను, నిజంగా ఈరోజు ఈ మీటింగ్ హాల్కి మీరు వచ్చింది డబ్బుల కోసమే అయితే గనక, ఆ మీటింగ్ హాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మొదటగా చేయాల్సిన పని ఏంటంటే, మీరు డబ్బు సంపాదించడానికి పాత పనులు ఏవైతే ఉన్నాయో, కూలి పనులు, చేతి పనులు, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న జాబులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేసినప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదించగలుగుతారు. అవన్నీ వదిలేసినప్పుడు మాత్రమే మీరు కోటీశ్వరులు అవుతారు. అంతేగాని మీరు జాబ్ చేస్తూ, కూలి పనులు చేస్తూ, చేతి పనులు చేస్తూ, ట్రైనింగ్ చేస్తూ, నేను బెంచ్ కార్ కొంటా, నేను ఆస్తులు సంపాదిస్తా, నా పిల్లోడిని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిస్తా, నా పిల్లోడిని ఫారెన్ పంపిస్తా అంటే ఇవన్నీ కూడా మీ పగటి కళలు మాత్రమే.
మీరు ఫస్ట్ డబ్బు సంపాదించాలంటే యూ కెన్ డిసైడ్ మస్ట్ మీరు ఏవైతే చేస్తున్నారో ఆ పనులు మీరు వదిలేసి కొత్త ఆలోచనలతో పని మొదలెట్టినప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదించడం అనేది జరుగుద్ది మిత్రులారా. మీరు ఇంతకాలం అవే చేసుకున్నంతకాలం మీరు డబ్బు సంపాదించలేరు, ఇది వాస్తవం. పోనీ మీలో నేను చెప్పిన పనులు చేసి ఎవడో ఒక 50 కోట్లు సంపాదించడం ఇద్దరు పేరు చెప్పండి. సార్ మా ఊర్లో బజ్జీలు వేస్తూ 2 కోట్లు సంపాదించడం ఒక పేరు చెప్పండి. సార్ మా ఊర్లో పెయింటింగ్ పని చేస్తూ 2 కోట్లు సంపాదించడం ఇద్దరు పేరు చెప్పండి. సార్ మా ఊర్లో జాబ్ చేస్తూ బెంచ్ కారులో తిరుగుతున్నాడని ఒకటి పేరు చెప్పండి. సార్ మా ఊర్లో వ్యవసాయం చేస్తూ ఒక 5 ఎకరాలు కొన్నాడు సార్, ఒక 10 ఎకరాలు కొన్నాడు సార్ అని ఇద్దరు పేరు చెప్పండి. సార్ మా ఊర్లో పలానా జాబ్ చేస్తూ మా పిల్లల్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి పంపిస్తున్నాం సార్, మేము పలానా జాబ్ చేస్తూ ఇంకో పని చేస్తున్నాం సార్ అని చెప్పిన వాళ్ళు, ధనవంతులైన వాళ్ళు, గొప్పగా బతుకున్న వాళ్ళు, సొసైటీతో వాల్యూతో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక నాకు ఒక 2-3 చూపించండి. ఫస్ట్ మనకి సొసైటీలో గుర్తింపు కావాలన్నా, మనం డబ్బు సంపాదించాలన్నా, మన జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా, మనకున్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకోవాలన్నా మొదటగా మనం చేయాల్సిన పనులు ఏంటంటే, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, జాబులు, కూలి పనులు, చేతు పనులు, చిన్న వ్యాపారాలు వదిలేయండి. అవి మీకు బతకడానికి మాత్రమే డబ్బులు ఇస్తాయి, సంపాదించుకోవడానికి డబ్బులు ఇవ్వవు. ఇక్కడ బతకడం వేరు, డబ్బు సంపాదించడం వేరు. సో మీరు చేసే పనులు బతకడానికి మాత్రమే మీకు డబ్బులు ఇస్తాయి, కానీ డబ్బు సంపాదించుకోవడానికి డబ్బులు ఇవ్వవు. నువ్వు ఒక అపార్ట్మెంట్ కొనడానికి డబ్బులు ఇవ్వదు, నువ్వు బెంచ్ కార్లో తిరగడానికి నీకు డబ్బులు ఇవ్వదు, నువ్వు ఒక లగ్జరీ కార్, నువ్వు పెద్ద ఫ్లైట్లో తిరగడానికి డబ్బులు ఇవ్వదు, నీ పిల్లోడిని పెద్ద కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయించుకోవడానికి డబ్బులు ఇవ్వదు. అది నువ్వు బతకడానికి మాత్రం డబ్బులు ఇస్తుంది. నిజంగా నువ్వు బతకాలి అనుకుంటే నీకు వెస్టేజ్ దండగా. ఈరోజు ఈ మీటింగ్ దండగా. ఈరోజు 5,000 వచ్చిన బతకొచ్చు, 10,000 వచ్చిన బతకొచ్చు, 20,000 వచ్చిన బతకొచ్చు, 50,000 వచ్చిన బతకొచ్చు, 1,00,000 వచ్చిన బతకొచ్చు. 5,000 వచ్చినట్టు చచ్చిపోతున్నాడా? బతకట్లేదా? మాట్లాడరు. బతుకుతున్నారు లేదా? 10,000 వచ్చినట్టు బతకట్లేదా? 20,000 వచ్చినట్టు బతకట్లేదా? 50,000 వచ్చినట్టు బతకట్లేదా? బతకడం కోసం అయితే ఈరోజు ఈ మీటింగ్ దండగా. ఆ 1,000 రూపాయలు కూడా దండగా. నేను బతకాలి అని వెస్టేలో జాయిన్ అవ్వడం దండగా. బతకడం కోసం వెస్టేలో జాయిన్ అవ్వకూడదు, జీవించడం కోసం, డబ్బు సంపాదించడం కోసం వెస్టేలో జాయిన్ అవ్వాలి. నువ్వు నిజంగా డబ్బు సంపాదించాలి నువ్వు అనుకుంటే ఫస్ట్ నువ్వు బతికేటువంటి పనులు మానే, బతకడానికి చేసే పనులు మానే, డబ్బు సంపాదించడానికి చేసే పనులు చెయ్యి. అప్పుడు నువ్వు డబ్బు సంపాదిస్తావు. నువ్వు చాలామంది, నేను వెళ్తూ ఉంటాను, సార్ ఒక్క సంవత్సరం ఒక 2-3 లక్షలు అప్పు ఉంది సార్, నేను జాబ్ చేస్తున్నాను సార్, జాబ్ చేసి ఈ అప్పు కట్టేసి వెస్టేలోకి వస్తానంటాడు. ఆడ అప్పు కట్టేది లేదు, వెస్టేలోకి వచ్చేది లేదు. ఆడ అప్పు కట్టేది లేదు, ఈ వెస్టేలోకి వచ్చేది లేదు. సార్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్, ఆ ఇబ్బందులు అయిపోతే నేను వెస్టేలోకి వస్తానంటాడు. ఆ ఇబ్బందులు పోవు, ఈడు వెస్టేలోకి రాడు. ఒక సామెత ఉంది, పూర్వం ఒకడు సముద్రం దగ్గరికి వెళ్ళి ఇటు చేతులు కట్టుకుని సముద్రాన్ని చూస్తున్నాడు అంటారా. ఫ్రెండ్ వచ్చి అడిగాడంట, ఏంటో చూస్తున్నాం అని. అలలు తగ్గితే స్నానం చేద్దాం అనుకుంటున్నాడు అన్నాడంట. అలలు తగ్గుతాయా? ఇటు స్నానం చేస్తాడా? అలాగే మీరు కనుక చాలామంది ఒక బుర్ర కథ, సోది కథ చెప్తూ ఉంటారు. చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి అయిపోతే వెస్టేలో నా ప్రతాప్ ఏంటి చూపిస్తాయి. ఏంటి ఇటు చూపించేది దిగం. అరే బాబు, వెస్టేలోకి వచ్చి ఇబ్బంది ఉన్నప్పుడు వచ్చి వెస్టేలో చేసుకోరా అంటేనే చేసుకోడు. అన్నీ అయిపోయింది, అది తీరం ఇంకా. ఎందుకంటే వాడు ఎంచుకున్నటువంటి రంగాలు 100% రాంగ్. మిత్రులారిని మీ అందరూ కూడా చెప్తున్నా, మీరు డబ్బు సంపాదించాలంటే దయచేసి మీ పాత పద్ధతులు మీరు వదిలేసి కొత్త పద్ధతులకు అడుగు పెడితేనే మీరు డబ్బు సంపాదిస్తారు. వెరీ క్లియర్ రైట్. సో నా పేరు చందు అండి, నేను ఎక్కడి నుంచో రాలేదు, విజయవాడ నుంచి వచ్చా. సో బేసికల్గా ఈ బిజినెస్లో రాకముందు ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చానని చెప్పుకునే ముందు మీ అందరూ నాకు ఒక విషయం చెప్పాలి. చెప్తారా? మాట్లాడరు? మాట్లాడాలి. మోగోళ్ళు ఉన్నారు ఇక్కడ, మాట్లాడరు. మళ్ళీ దీనికి మాట్లాడరు. మోగోళ్ళు ఉన్నారా? లేరు కదా, అందరూ మాట్లాడేవాళ్ళే కదా. అందుకే మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. రైట్. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులకి మనం ఏం చెప్పి పెంచి పోషిస్తున్నాం? నాన్న, నువ్వు బాగా పెద్దవు, దొంగతనాలు చేయి, దోపిడీలు చేయి, కిడ్నాపులు చేయి, మానభంగాలు చేయి, డబ్బులు సంపాదించుకో. పిల్లలకి అదే చెప్తున్నారా? మరి ఏం చెప్తున్నారు? అమ్మా బాగా చదువుకో, మంచి జాబ్ వస్తుంది, బాగా చదువుకో, మంచి జాబ్ వస్తుంది, బాగా చదువుకో, మంచి జాబ్ వస్తుంది. ఇదే ఇంకని చెప్తున్నారా? మాట్లాడరు. అలాగే నాకేమి ఆస్తిపాస్తులు లేవు, మా తల్లిదండ్రులు ఏమి ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు కాదు, మాకేం కొంత భూమి లేదు, మాకు కొంత ఎకరం లేదు, మేము సాదా. అందరూ వింటున్నారా? అందరూ నన్నే చూస్తున్నారా? నా మాటలు వింటున్నారా? సో నా తల్లిదండ్రులకి ఏమి డబ్బులు లేవండి, ఆస్తిపాస్తులు లేవు, మేము పేదరికం నుంచి వచ్చినటువంటి కుటుంబం మాది.
చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. నేను వెస్ట్లో రాకముందు వరకు కూడా మా అమ్మగారు కూలి పనికి వెళ్ళి బతికించారు మమ్మల్ని. మా నాన్నగారు కూడా ఒక 5 ఎకరాల కౌలు రైతుగా మమ్మల్ని బతికించారు. మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము. గవర్నమెంట్ హాస్టల్లోనే మేము చదువుకోవడం జరిగింది. అలా జీవితాన్ని గడుపుతున్న టైంలో నా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, నాన్న బాగా చదువుకోరా, మంచి జాబ్ వస్తుంది, మాలాగా నువ్వు మట్లో పని చేయొద్దురా, మాలాగా నువ్వు ఎండలో పని చేయొద్దురా, మాకంటే ఎట్టగో చదువులేదు, నువ్వు చదువుకుంటే మంచి జాబ్ వస్తే నువ్వు అంత సూర్యుడు వీరుడు దురుడు ఇంకొకడు లేడు నాయనా అన్నట్టుగా చిన్నప్పటి నుంచి నాకు జాబే ధ్యేయం, జాబే జీవితం అన్నట్టుగా చిన్నప్పటి నుంచి నన్ను జాబ్ మాదిరిగానే పెంచడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టుగానే బాగా చదువు మంచి జాబ్ వస్తుంది, బాగా చదువు మంచి జాబ్ వస్తుంది, బాగా చదివితే మంచి జాబ్ వస్తుంది అని చెప్పి నేను బాగా చదవడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టుగానే ఎంసీఏ కంప్లీట్ చేసి హైదరాబాద్లో 1 ఇయర్ జాబ్ చేయడానికి వెళ్ళడం జరిగింది. సో మంచి జాబు, మంచి శాలరీ, బాగుంది, లైఫ్ అంతా బాగుంది. ఒకరోజు నెలకి అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు కొత్తగా ఒక 30,000 రూపాయల శాలరీ దాకా నాకు వచ్చేది. వస్తున్న టైంలో కొత్తగా మా ఫ్రెండ్ ఒకరు నాకు ఫోన్ చేశాడు. సడన్గా ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు, ఫోన్ ఎత్తినప్పుడు మా ఫ్రెండ్ సడన్గా ఫోన్ చేసి, బావా నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలరా అన్నాడు. క్లాస్మేట్ 10,000 కావాలంటే అంటే నా ఫోన్ చెక్ చేసుకున్నా. మంచి శాలరీ కదా కొడదాలని చెప్పి ఫోన్ చెక్ చేసుకుంటే ఆ రోజు నాకున్నటువంటి శాలరీ 4,200 రూపాయలు. నా శాలరీ నాకు వచ్చినటువంటి నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ఎంత అంటే 4,200. కానీ మా ఫ్రెండ్ ఎంత అడిగాడు? 10,000. అప్పుడు నేను ఆలోచించుకున్నా, అరే మా ఫ్రెండ్కి హాస్పిటల్లో ఉన్నాడు, ఒక 10,000 కావాలన్నాడు, మనం నెలకి ఎంత సంపాదిస్తున్నాం, అసలు మన డబ్బులన్నీ ఏమైపోతున్నాయా అని చెప్పి నేను చెక్ చేసుకుంటే, ఇప్పుడు మీరు చెప్పాలి నెలకి నా సంపాదన అంతా ఏమైపోతుంది? మాట్లాడరు. ఖర్చులకి, తింటాకి, ఉండడానికి, బతకడానికి, బండి ఈఎంఐకి, రెంట్లకి, కరెంటు బిల్లుకి, వీటికి అయిపోతుంది. ఎస్ ఆర్ నో? అప్పుడు నాకు అనిపించింది, అరే నిజంగా మా నాన్న జాబ్ చేస్తే నువ్వు గొప్పడు అవుతున్నావు, డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అన్నాడు. నిజంగా మరి నేను 1 ఇయర్ జాబ్ చేశా, మరి నా సంపాదన ఏమీ లేదని చెప్పి నన్ను నేను చెక్ చేసుకుంటే అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో డబ్బు సంపాదించిన వాడు ఎవరో కూడా ఈ జాబులో లేరన్న విషయాన్ని నేను అప్పుడు అర్థం చేసుకోవడం జరిగింది. నేను మీకు ఛాలెంజ్ చెప్తున్నాను, మీ ఊర్లో కానీ నేను మీ అందరికి ఛాలెంజ్ చెప్తాను. ఇది ముఖ్యంగా 35 సంవత్సరాల లోపల 30 సంవత్సరాల లోపల తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీ ఊరిలో బాగా చదివి 100 మార్కులు తెచ్చుకుని పెద్ద జాబ్ తెచ్చుకుని ఒక 10 కోట్లు సంపాదించిన 2 పేర్లు చెప్పండి. బాగా చదివి పెద్ద జాబ్ తెచ్చుకుని ఒక 10 కోట్లు సంపాదించిన 2 పేర్లు చెప్పండి. కొన్ని ముగ్గురిని. మీరు ఎంత చదివినా చదవడం తప్పు కాదు, ఆ చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేయడం తప్పు. మీరు జాబ్ చేసి 10 కోట్లు సంపాదించడం అనేది అది జరగని పనే కాదు. అప్పుడు కూడా నేను ఆలోచించుకున్నా, నిజంగా జాబ్ చేస్తే బాగా డబ్బు సంపాదించుకోవచ్చు అన్నారు కదా, మరి ప్రపంచంలో డబ్బు సంపాదించిన వాడు జాబ్ చేసి డబ్బు సంపాదించలేదు కదా, మరి ప్రపంచంలో డబ్బు సంపాదించిన వాడు ఎందులో ఉన్నారని చెప్పి అప్పుడు నేను ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే నాకు 3 విషయాల్లో తారసపడ్డాడు. ఈరోజు మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ప్రధానంగా ఇవన్నీ నా టీం వాళ్ళకి రెగ్యులర్గా నేను చెప్తున్నాయి, కానీ ఎక్కడైతే పాత టీంలో ఏదైతే కొత్త టీంలో వచ్చారో, వేరే టీంలో వచ్చారో వాళ్ళందరూ కూడా కొత్తగా తెలుసుకోవాలి. ప్రపంచంలో డబ్బు సంపాదిస్తున్నటువంటి ప్రధానమైన రంగాలు 3. 1 రాజకీయం, 2 సినిమాలు, 3 బిజినెస్. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, రోడ్డు మీద ఒక బెంచ్ కార్ వెళ్తుంది అనుకోండి, ఆ బెంచ్ కార్ టచ్ చేయండి, దాంట్లో జాబ్ చేసేవాడు ఉంటాడా? కూలి పని చేసేవాడు, పెయింటింగ్ వేసేవాడు, ఖచ్చితంగా 100% చెప్తా, ఆ బెంచ్ గారిని టచ్ చేస్తే ఆ బెంచ్ గారు 3 వ్యక్తులు చెందినై ఉంటుంది. అయితే వాడు బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి, లేదా వాడు సెలబ్రిటీ అయి ఉండాలి, లేదా రాజకీయ నాయకుడు అయి ఉండాలి. వీళ్ళ 3 ఆ కారుకి అరుగులు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ కారుకి అరుగులు కానే కాదు. అవునా కాదా? కావాలంటే ఇప్పుడు ఈ మధ్య మండపం ఉందా లేదా? ఈ మండపం వారిని టచ్ చేయండి. ఈ మండపం వారిని టచ్ చేస్తే 3 రంగాలు చెందిన వ్యక్తి అయి ఉంటాడు. అయితే రాజకీయానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడు, లేదా సినిమా సెలబ్రిటీకి చెందిన వ్యక్తి అయి ఉంటాడు, లేదా బిజినెస్ చేసి ఈ మండపాన్ని కట్టున్న వ్యక్తి అయి ఉంటాడు. ఈ 3 రంగాలు చెందిన వ్యక్తే ఈ బిల్డింగ్ ఓనర్. మీకు ప్రపంచంలో డబ్బు సంపాదించండి ఈ 3 రంగాల్లో ఉంటారు, ఇంకా దేంట్లో ఉంటారు. కాబట్టి చెక్ చేసుకోండి. నేను కూడా డబ్బు సంపాదించాలంటే ఈ 3 ఏదో ఒకటి ఎంచుకోవాలని నిర్ణయించుకున్నా. ఫస్ట్ సినిమాల్లోకి వెళ్దాం అనుకున్నా. దానికి ఏం కావాలి? మాట్లాడరు. యాక్టింగ్ కావాలి, అందం కావాలి. ఈ 2 నా దగ్గర లేవని నిష్క్రమించాను. 2ది రాజకీయాల్లోకి వెళ్దాం అనుకున్నా. దీనికి ఏం కావాలి? కనీసం 1-2 మర్డర్లన్నా చేసి ఉండాలన్నారు, తర్వాత మానభంగాలు కొన్ని చేసి ఉండాలన్నారు, కిడ్నాపులు చేసి ఉండాలన్నారు, కొద్దిగా డబ్బు ఉండాలన్నారు. ఇవి నా దగ్గర లేవని ఆగిపోయా. 3ది ఏంటి? ఇంకా మీరేం చేస్తారు? 2-3 మర్డర్లు చేసి వెళ్తారు రాజకీయాల్లోకి? మాట్లాడరు, వెళ్ళరు. కొన్ని సినిమాల్లోకి వెళ్తారా? వెళ్ళరు. నేను కూడా అట్టకి వెళ్ళలేకపోయాను. 3ది బిజినెస్ చేద్దామని నిర్ణయించుకున్నా.
అప్పుడు మాది పేద కుటుంబం కాబట్టి మా దగ్గర పెద్దగా డబ్బులు లేవు కాబట్టి నేను జాబ్ వదిలేసి ఏదైనా వ్యాపారం చేద్దాన్న ఉద్దేశంతో మొదట మా దగ్గర డబ్బులు లేకపోతే వేరే వాళ్ళు అప్పటికి ఒక రెండు కంప్యూటర్లని కొనుక్కుని సెకండ్ హ్యాండ్లో ఇంటర్నెట్ షాప్ని స్టార్ట్ చేశా. ఆ ఇంటర్నెట్ షాప్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ బిజినెస్లో మనం డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ ఆ బిజినెస్ మనం చేసే పని మీద ఏదైతుందో ఆ పని మీద మనకి సీరియస్నెస్ ఉండాలి. ఆ పని మనం ఆకుతాతనంగా సరదాగా చేస్తే ఆ బిజినెస్లో మీరు ఎప్పుడు కూడా డెవలప్ కాలేరు. సో నేను ఇప్పుడు అందుకే చెప్తున్నాను, నేను ఇంటర్నెట్ షాప్ చేసినప్పుడు నా ఒళ్ళని దగ్గర పెట్టుకుని ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఆ ఇంటర్నెట్ షాప్ని బాగా డెవలప్ చేశాను. ఇంటర్నెట్ షాప్ కాస్త కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కింద మార్చాను. ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కాస్త 2-3 కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కింద మార్చాను. గవర్నమెంట్ ప్రాజెక్టులు చేసేవాడిని, ఒక 10 మంది ఎంప్లాయీస్తో పని చేయించుకునేవాడిని. సో ఈ మీటింగ్లోకి రాకముందు, ఈ వెస్ట్లోకి రాకముందు నేను నెలకి ₹1,00,000 సంపాదించుకుంటూ 10 మందితో పని చేయించుకుంటూ ఏసీ గదిలో కూర్చుని నెలకి ₹1,00,000 సంపాదించుకునే వ్యక్తిని ఈ వెస్ట్లోకి రాకముందు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీలో చాలామంది అనుకుంటారు, కొంత మిత్రులు, ఈ వెస్టేజ్ అంటే పని లేనోడు, పనికిమాలినోడు, చదువు లేనోడు, జాబ్ లేనోడు చేస్తాడు, అబ్బో మనం జాబ్ చేస్తాం మనకి 40,000 మనకెందుకు వెస్టేజ్, అబ్బో మనం బిజినెస్ చేస్తున్నాం మనకి 30-40,000 సంపాదిస్తున్నాం మనకెందుకు వెస్టేజ్ అని చాలామంది అప్పుల్లోకి ఉంటారు. బాబు మీరు కనుక అలాంటి అప్పుల్లోకి ఉంటే బాబు మీకు రాకముందు నుంచే, అంటే ఈ వెస్టేజ్లో జాయికి ముందే వీఆర్ వెల్ సెటిల్డ్. నెలకి ఏసీ గదిలో కూర్చొని ₹1,00,000 సంపాదించుకున్న వ్యక్తిని నేను ఒక్కడే కాదు, నేను సుబ్బయ్య శెట్టి సార్ కూడా నెలకు 1,50,000 సంపాదించుకునే వ్యక్తి. మేమందరూ వెస్టేలోకి డబ్బులు లేకనో, లేకపోతే బతకలేకనో, లేకపోతే బిజినెస్ లేకో వెస్టేలో రాలా, మంచి ఫ్యూచర్ కోసం వెస్టేలోకి వచ్చాం అన్న విషయాన్ని మీరు అందరూ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలా నేను ఈ మీటింగ్లోకి వచ్చిన తర్వాత, అలా నేను ఈ బిజినెస్లో వెస్టేలోకి రాకముందు నెలకు ₹1,00,000 సంపాదించుకున్న వ్యక్తిని. మరి నెలకు ₹1,00,000 సంపాదించుకుంటూ మంచి వ్యాపారం పెట్టుకుని కష్టపడి నిలబెట్టుకుని నా పని నేను చేసుకున్న టైంలోనే అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు నా ఫ్రెండ్ ద్వారా ఈ వెస్టేజ్ అనే ఆపర్చునిటీ నా గడప తొక్కింది. నా ఫ్రెండ్ ఎవరో కాదండి, నా కొలీగ్, నా ఫ్రెండ్. మేమిద్దరం ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఉంటాం. అందులోనూ ఆయన నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి కూడా ఆయన. అలా నేను అంతకుముందు చాలాసార్లు నా అప్లైనర్కి ఫోన్ చేసి, అంటే వెస్టేలో రాకముందు, సార్ నా డబ్బులు ఎప్పుడు అడుగుతున్నాడు, సార్ కూడా ఇస్తాను అనేవాడు. అలా గడిచిపోయింది. కానీ ఒకరోజు సడన్గా ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, చందు గారు ఒక మంచి బిజినెస్ ఉందండి, మీతో మాట్లాడతాకు వస్తున్నాను అన్నాడు. సరే బిజినెస్ అనగానే నేను ఎగిరి గంతేసా, అబ్బా ఒక మంచి బిజినెస్ అంట చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుందంట అని చెప్పి వెంటనే సార్ని పిలిపించాను. వచ్చిన తర్వాత అప్పుడు వరకు మా ఇద్దరి మధ్య మాటలు ఎలా ఉన్నాయంటే, మనకి ఇంత డబ్బులు వస్తాయని పేపర్ మీద రాసి చూపించాడు. ఈసారి వెరైటీగా బిజినెస్ అని చెప్పి బ్యాగ్ ఒకటి తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్లో వెస్టేజ్ ప్రోడక్ట్లు తీసుకొచ్చాడు. ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకొచ్చి బ్యాగ్లో చేయెట్టి కింద ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకొచ్చి నా టైమే పెడుతున్నాడు. ఇది పేస్ట్ సార్, వాడుకుంటే పళ్ళు తెల్లగా ఉంటాయి సార్ అంటున్నాడు. నాకు అర్థం కావట్లా. మళ్ళీ టీ పొడి బ్యాగ్లో టీ పొడి పెట్టాడు, నా టైమే పెట్టాడు. సార్ ఈ టీ పొడి తాగితే 4 బత్తాలు చూసినంత ఎనర్జీ ఉంటుంది సార్ అన్నాడు. ఇప్పుడు నాకు ఎనర్జీకి డోకలేదు సార్ అన్న. మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ పెట్టాడు, లోన ఒక్కో ప్రోడక్ట్ పెడుతున్నాడు. పెడితే ఏంటి సార్ అన్న, ఈ వాడుకుంటే డబ్బులు వచ్చేస్తాయి అన్నాడు. నాకు మైండ్ పోయింది. వెంటనే ప్రోడక్ట్లు వాడుకుంటే డబ్బులు రావడం ఏంటి, సబ్బులు పెట్టులు కొనుక్కుంటే డబ్బులు రావడం ఏంటి, అందులో నాకు మార్కెటింగ్ అనుభవం లేదు. నేనేదో కంప్యూటర్ ముందు కూర్చుని పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ కంప్యూటర్ ముందు ఏదో ఇంటర్నెట్ జిరాక్స్లు తీసుకుంటూ బతికే నేను ఈ మార్కెటింగ్ తెలియదు, నెట్వర్క్ మార్కెటింగ్ తెలియదు, ఇలాంటి కంపెనీలు ఉంటాయని తెలియదు, ఇలాంటి ప్రోడక్ట్లు ఉంటాయని తెలియదు, ఇలాంటి చేస్తూ డబ్బులు వస్తాయని కూడా తెలియదు. ఈరోజు మీ అందరూ తెలుసో లేదో ప్రపంచంలో వెస్టేలో డబ్బు ఉందంటారా లేదంటారా? మాట్లాడరా? ఎంత ఉంది? వినపడతలా? అనంతం. ఎంత? అనంతం. జనాలకు డబ్బు అవసరం ఉందా లేదా? మాట్లాడరు. మరి ఎందుకు వెస్టేజ్ చేయట్లా? వెస్టేజ్లో బోళ్ళంత డబ్బు ఉంది, జనాలకు డబ్బు అవసరం ఉంది, ఎందుకు చేయట్లేదంటే ఈ జనాలకి వెస్టేజ్ అర్థమయ్యేలా మనం చెప్పలేకపోవడం వల్ల, ఈ ఇండస్ట్రీ గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేకపోవడం వల్ల దీంట్లో చాలామంది జాయిన్ అవ్వడం అనేది జరగడం లేదు. మనం చేయాల్సిన పని ఏంటి? యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా అలాంటి జనాలందరికీ కూడా ఈ వెస్టేజ్ గొప్పతనం గురించి చెప్పి వాళ్ళందరినీ కూడా దీంట్లో జాయిన్ చేయించుకోవడం. ఎస్ ఆర్ నో? అలాగే నేను కూడా ఈ బిజినెస్ రాకముందు ఇలాంటి కంపెనీ ఉంటుందని జనాలు జాయిన్ చేయించుకుని డబ్బులు వస్తాయని ఇవి కూడా నాకు తెలియదు. కానీ మా ఫ్రెండ్ చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. వెంటనే జాయిన్ అయిపోవాలా, మెడబెట్టి గడ్డి తోసేసాడిని. మా అప్లైనర్ మెడబెట్టి ఏం చేశా? తోసేసా బయటికి. నీకు ఎట్ట కనపడుతున్నాను? సబ్బులు పేస్టులు అమ్ముకునేలా కనపడుతున్నా? నేనేంటి, నా లెవెల్ ఏంటి? నా దగ్గర 10 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఏసీ గదిలో కూర్చుంటే ₹1,00,000 సంపాదిస్తాను, అలాంటిది నేను సబ్బులు పేస్టులు జాయిన్ అయ్యేలా కనపడుతున్నాను అని చెప్పి నా ఫ్రెండ్ని సానుకూలంగా బయటికి పంపించడం జరిగింది. అలా 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 4 నెలలు మా అప్లైనరు నన్ను ఫాలోఅప్ చేశాడు. ఈరోజు ఈ మాట మీదెందుకు చెప్తున్నానంటే, ఈరోజు తోపు లీడర్ని, పెద్ద లీడర్ని, గొప్ప లీడర్ని అని చెప్పుకుని నేను నా అప్లైన్ చెప్పిన వెంటనే నేను చేయబట్టి వచ్చేలా బిజినెస్లోకి
4 నెలలు నా అప్లైన్ ఫాలోఅప్ చేశారు. మహానుభావులు అప్పుడు 4 నెలలు ఫాలోఅప్లు చేశారు కాబట్టే, వాళ్ళకి అంత ఓపిక ఉంది కాబట్టే ఈరోజు నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు మా గ్రేట్ అప్లైనర్స్. వారికి ఒకసారి గట్టి క్లాప్. నువ్వెంత, నీ బతికెంత, నువ్వు నా దగ్గర చెప్పడం ఏంటి, నువ్వు నాకు వెస్టేజ్ చెప్పడం ఏంటి, నేను చేయను పో అన్నప్పుడే ఈడవడరా మన చిరాకించుకున్నాడు, తిట్టుకున్నాడు అని ఆ రోజు ఆగిపోయి ఉంటే ఈ ఆపర్చునిటీ నా దగ్గరికి వచ్చేదా? మాట్లాడరు. ఆ రోజు మా అప్లైనరు ఎన్ని తిట్టుకున్నా సరే నన్ను వదిలేవాడు కాదు, అన్నిసార్లు ఫోన్ చేసేవాడు. కానీ చివరికి ఏమనుకున్నాడో తెలీదు, నాకు సడన్గా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, చందు గారు నేను మీకు డబ్బులు ఇవ్వాలి కదా, విజయవాడలో నాకు ఒక ఆయన ఇవ్వాలి, మీరు కనుక నా బండి ఎక్కితే ఆయన దగ్గర డబ్బులు తీసుకుని మీకు అన్నీ ఇచ్చేస్తాను అన్నాడు. మీరు చెప్పండి, అప్పుడున్నోడు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానంటే వెళ్తారా? మాట్లాడరు. నేను వెళ్ళిపోయాట్టగా. వెళ్ళిపోతే ఇక్కడ పీడబ్ల్యూ గ్రౌండ్ కింద స్టేట్ గెస్ట్ హౌస్ అని ఉంటుంది. ఆ రోజు సెకండ్ సాటర్డే. ఆ విషయం నాకు తెలీదు, తీసుకెళ్ళినోడికి తెలుసు కానీ నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత అయ్యో ఆఫీస్ క్లోజ్ చేసి ఉందే అన్నాడు. ఇంకేం చేస్తాం, సర్లే సార్ పదండి సార్ అని చెప్పి రిటర్న్ అవుతున్న టైంలోనే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నిర్మా కాన్వెంట్ దగ్గర మన వెస్టేజ్ ఆఫీస్ ఉంది. అక్కడ రాగానే నా అప్లైన్ చేయి లెక్కుతుంది బండి మీద నుంచి. నాకు అర్థం కాలేదు ఎందుకు లెక్కుతుందో. లేచిన తర్వాత చెప్తున్నాడు, ఇదిగోండి సార్ మన వెస్టేజ్ ఆఫీస్ అన్న, నువ్వు ఆపేవా ఊరికనే లేదు, పద బండి ముందుకన్నా. సార్ అప్పుడు బతిలాడారు, సార్ మీరు వెస్టేజ్లో జాయిన్ అవ్వని అన్నారు కదా, నేను ఎట్టగో ప్రోడక్ట్ కొనుక్కోవాలి, కృష్ణా జిల్లాలో ఇక్కడ తప్ప ఇంకెక్కడ ప్రోడక్ట్ లేదండి, స్టాక్ పాయింట్ లేవు, మీరు 10 నిమిషాలు ఉంటే ప్రోడక్ట్ కొనుక్కుని వెళ్ళిపోదామని సార్ అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, మనం వెళ్ళిపోతే బస్సు ఎక్కాలి, బస్సు ఎక్కితే 150 రూపాయలు ఛార్జీ, అదే ఒక 10 నిమిషాలు ఉంటే మాట్లాడరు. ఆ రోజు 150 రూపాయలు కక్కుర్తుపడి పదండి సార్ అన్న. ఆఫీస్ దగ్గర కూర్చున్నా, రండి సార్ అని పైకి తీసుకెళ్తున్నాడు. నేను రానయ్యో కింద కూర్చుంటానన్నా, పైకి రమ్మన్నాడు, రానన్నా, కిందే ఉన్నా. పైకి ఎక్కేసాడు సారు, వెళ్ళాడు. పావుగంట తర్వాత ఫోన్ చేశాడు, చందు గారు ఈరోజు ఇక్కడ శనివారం అండి. అప్పుడు మాకు శనివారం వీక్లీ మీటింగ్ జరిగేది, చాలామంది ప్రోడక్ట్లు కొనుక్కునేవాళ్ళు. సార్ వాళ్ళు శనివారం సార్ అసలు ఖాళీ లేదు సార్, ఇంకో పావుగంట పట్టేటట్టు ఉంది సార్ అన్నాడు. వెళ్ళిపోదాం అనుకున్నా, మళ్ళీ 150 రూపాయలు ఛార్జీ గుర్తొచ్చింది. ఇంకో పావుగంట అన్నాడు కదా, సరే ఉందాం అనుకున్నా. ఈలోపు చందు గారి కింద ఎండండి, ఎందుకండి, పైన ఏసీ ఉంది సార్ రండి అన్నాడు. ఆ రోజు కేవలం ఏసీ కోసం కక్కుర్తిపడి వెస్టేజ్ ఆఫీసులు అడిగెట్టా. ఇది వాస్తవం, నిజం. కేవలం వెస్టేజ్ ఏసీ కోసం కక్కుర్తిపడి వెస్టేజ్. ఎందుకు కక్కుర్తిపడినందుక క్లాప్స్? కక్కుర్తిపడినందుక ఏసీ కోసం కక్కుర్తిపడాల్సి. ఈ వెస్టేజ్లో కూడా గమ్మత్తుకి ఏసీ ఎక్కడ పెట్టారంటే మీటింగ్ హాల్లో పెట్టారు, ఎక్కడ పెట్టలే. ఇంకా ఆ రోజు సాటర్డే మీటింగ్ హాల్లో ఏసీ ఉందని వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు చాలామంది లీడర్లు వస్తున్నారు మీటింగ్ చేయడానికి వస్తే చాలామంది వచ్చి మీటింగ్ చేస్తున్నారు. మనం నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడం కదా. అప్పుడు వీళ్ళందరినీ ఏమనుకున్నా నేను, వీళ్ళందరూ పనిమల్లోళ్ళు, జాబులు లేనోళ్ళు, చదువులు లేనోళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు, ఏదో 20,000, 30,000, 40,000 కోసం దీంట్లో జాయిన్ అవుతారు. వీళ్ళకి మనం బాగా చదువుకున్నాం, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాం, మనం తోపులు తురుములు అనుకుంటాం కదా. అందులో కుర్రోళ్ళం మాట్లాడరు. జేబులో రూపాయలు పౌరుషానికి మాత్రం అంతే. కుర్రోళ్ళకి జేబులో రూపాయలు ఉండదు, కానీ పౌరుషాన్ని మాత్రం ఎక్కడ చూపించి డబ్బులు కొనేస్తానంటాడు. తీకి డబ్బులు ఉండవు వీడి దగ్గర. అలా ఉంటుంది మా పౌరుషం. వెనకాల కూర్చున్నాను, విన్నాను. వింటూ ఉన్న టైంలోనే చాలామంది మీటింగ్ చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు నేను టెస్ట్ మనీ ఎలా చెప్తున్నానో ఆ రోజు కూడా వాళ్ళు టెస్ట్ మనీ చెప్పడం వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యపోయా. ఆ రోజు ఒక కార్పెంటర్ వచ్చి చెప్తున్నాడు, నేను కార్పెంటర్ని, నేను చదువుకున్న 10th క్లాసు, వెస్టేజ్లో 2.5 years నుంచి వర్క్ చేస్తున్నా. ఈ రోజు నెలకి వెస్టేజ్లో రాకముందు రోజుకి 800 రూపాయలు కూలికి పనిచేసామని, ఈ రోజు వెస్టేజ్లో యాజ్ ఎ కార్పెంటర్గా 2.5 years నుంచి నెలకు 1,30,000 రూపాయలు సంపాదిస్తున్నా అని ఒక కార్పెంటర్ చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వెల్డర్, నేను వెల్డర్ని, చదువుకున్న 10th క్లాసు, రోజుకి కళ్ళు మంటలు పుట్టేటట్టు వెల్డింగ్ చేస్తే ఖర్చులని పోగా రోజుకి 1000 రూపాయలు మిగులుతాయి. అలాంటిది 2 సంవత్సరాల నుంచి నేను వెల్డింగ్ షాప్ పక్కన పెట్టి వెస్టేజ్లో చేస్తూ నెలకి 80,000 రూపాయలు సంపాదిస్తూ కారు తీసుకున్నాను ఒక వెల్డర్ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయా. అలాగే ఒక ప్లంబర్, అలాగే వీళ్ళకి ఒక ప్లంబర్, ఒక పెయింటర్, వీళ్ళే కాకుండా చిన్న జాబులు చేసుకునేవాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, కానిస్టేబుల్, హోమ్ గార్డులు, అలాగే విఆర్ఓలు కూడా ఆ రోజు వీళ్ళందరూ జాయిన్ అయ్యి దీంట్లో 70,000, 80,000, 1,50,000 అన్నప్పుడు నాకు ఆశ్చర్యపోయింది. అప్పుడు దాకా సీట్లు ఇట్లా కూర్చునేవాడిని, వీళ్ళందరూ ఇన్కమ్ చెప్పగానే ఇలా కూర్చున్నా అనిపిస్తుంది కదా మనకి. దాంతోపాటు అప్పుడే వస్తున్నారు సార్ ట్రైనింగ్ చేయడానికి అన్నారు. ఎవరో అనుకున్నా, వచ్చారు విజయరాజు గారు ఆ రోజు మీటింగ్ చెప్పడానికి. సార్కి ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. ఇప్పటికి నాకు గుర్తుంది, నా పేరు విజయరాజు, నేను వెస్టేజ్లోకి వచ్చి 4.5 years అయింది, నెలకి 4,76,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా అన్నప్పుడు నాకు మైండ్ పోయింది. ఏంటేంటి వితౌట్ పెట్టుబడి లేకుండా
పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా, టెన్షన్ లేకుండా ఊరిలో ఉంటూ నెలకి 4,76,000 రూపాయలు ఇన్కమ్. మనం ఇంత చదువుకున్నాము, ఇంత పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాము, ఇంతమందితో పని చేయించుకుని నెలకి 1,00,000 రూపాయలు మిగలడానికి నానా ఇబ్బందులు పడుతున్నాం. మనం అనుకున్నట్టుగా ఇది సబ్బులు వెస్టేజ్ బిజినెస్ కాదురా, దీన్ని ఏంటో చేయాలని చెప్పి నిర్ణయించుకుని వెస్టేజ్ స్టార్ట్ చేయడం చేయాలని చెప్పి నేను మీటింగ్ హాల్ నుంచి బయట అడుగు వేసిన వెంటనే నేను మా సార్లు అడిగాను, సార్ దీని గురించి ఇంకా నేను పూర్తిగా తెలుసుకోవాలి సార్ అని చెప్పి అడిగాను. నెక్స్ట్ వాళ్ళు రేపు పొద్దున్న సండే బాబు మన మచిలీపట్నం మీటింగ్ ఉంటుందన్నారు. సండే మీటింగ్ వెళ్ళాను, అటెండ్ అయ్యాను, కూర్చున్న తర్వాత నన్ను ఒక 2-3 రోజుల తర్వాత 3,500 ఎట్టి కొనుక్కోమన్నారు. వీళ్ళందరూ జనాలు జాయిన్ చెప్పిందంటే నెల మొత్తం మీద ఒకే నెలలో నేను 72 మందిని జాయిన్ చెప్పించాను. ఎంతమందిని కొట్రా క్లాప్స్? 72 మందిని జాయిన్ చెప్పించా ఒకే నెలలో. ఒక్కడు కొనలా, నేను తప్ప ఒక్కడు కొనలా. వీళ్ళు స్టేజ్ మీద ఏం చెప్పారు, 1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తుంది, 70,000 80,000 అన్నారా? సరే 10వ తారీఖున చెక్ వచ్చింది, 84 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది? 84 రూపాయలు వచ్చింది. వెంటనే నాకు సిగ్గేసింది. ఎవరి దగ్గర కొత్త దగ్గరికి వెళ్ళి, అరే నేను కొత్తగా వెస్టేజ్లో జాయిన్ అయ్యా, 3,500 ప్రోడక్ట్ కొనుక్కున్నా, 2,000 పెట్రోల్ పెట్టుకుని నెలంతా తిరిగా, 83 రూపాయలు వచ్చినాయి, నువ్వు కూడా 5,000 ఇచ్చుకునిరా, నీకు కూడా 83 రూపాయలు వస్తాయి అంటే ఎవడన్నా వస్తాడా? మాట్లాడరు. అమ్మ ఇదేదో జిమ్మిక్ల బిజినెస్లో ఉంది, ఇది పోయేది వచ్చినాయి 83 రూపాయలు, పోయిందేమో 5,000, ఇలాంటి వాటిలో చేత మనం మోసపోతామని చెప్పి వెంటనే వెస్టేజ్ చేయకూడదని చెప్పి నిర్ణయించుకుని మానేశాం. కానీ మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఈ మీటింగ్ హాల్లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మీకు ఈ మీటింగ్లో కూర్చున్నటువంటి అర్హత కలుగుద్ది. ఇది 100% నిజం. ఇది 100% నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% నిజం. ఈరోజు ఈ మీటింగ్ హాల్లో మీరు కూర్చున్నారు అంటే దానికి 100% ఏంటి? పూర్వజన్మ సుకృతం. ఏంటండి, ఈ సబ్బులు పేస్టుల కంపెనీలు మేము జాయిన్ అవ్వాలంటే మా పూర్వజన్మ సూత్రమా? మా తల్లిదండ్రులు పుణ్యం చేసుకుండాలా, నేను పుణ్యం చేసుకుండాలా? అబ్బబ్బో, ఏదో చందు గారు పెద్ద కామెడీ చేస్తున్నాడుగా పైకెక్కి అనుకుంటారు. నేను అట్టగా అనుకున్నా. ఈ సబ్బుల పేస్టుల కంపెనీ గురించి ఎందుకు ఇన్నిసార్లు తిరుగుతున్నారు, ఈ కంపెనీలో జాయిన్ అంటే మనం పుణ్యం చేసుకుండాలా అని నేను అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే ఇక ఈ బిజినెస్ చేయకూడదని చెప్పి నిర్ణయించుకుని ఒక 4 రోజుల తర్వాత బిజినెస్ చేయడం మానేశాను, మా అప్లైనర్లు ఫోన్లు ఇలా టార్చర్ ఎట్లా ఉంటుంది అంటే లవర్ కూడా అన్నిసార్లు ఫోన్ చేసి వీళ్ళు అన్నిసార్లు చేస్తారు తెల్లారేసిన కాడి నుంచి. కాదా? చేస్తారా? అక్కడ దాకేందుకు ఈ మీటింగ్ తీసుకురావడానికి మీ అప్లైనర్ ఎన్ని బాధలు పడి ఉంటాడు, మీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటాడు? చేసాడో చేయలేదా? మా అప్లైనర్ కూడా నాకు ఎన్నిసార్లు చేసాడు అంటే, లవర్ ఉన్నాడు కానీ లవర్ కూడా అన్నిసార్లు ఫోన్ చేయదు, మన ఇంటికాడ భార్య ఉంటే భార్య గారు అన్నిసార్లు ఫోన్ చేయదు. అసలు మనల్ని అన్ని ప్రశ్నలు కూడా మన భార్య అడగదు. సార్ లేచారా, టిఫిన్ చేశారా, రెడీ అయ్యారా, సార్ ఎప్పుడు కలుద్దాం, ఎంత అలా మాడతారు కదా. ఇలా బాధ భరించలేక వీళ్ళ నెంబర్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి పారేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేశా. అమ్మయ్య అనుకుని ప్రశాంతంగా నా జీవితం మళ్ళీ వెళ్తున్న టైంలో అంతకుముందు ఇంకోటి జరిగింది. అప్పుడు వరకే నన్ను అందరూ చూసి గుడ్ మార్నింగ్ సార్ అనేవాడు. వెస్టేజ్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో నన్ను చూసి జనాలు పారిపోతున్నారు. ఎవడిగాడు నేను ఎప్పుడుదాకా వెస్టేజ్లో నేను ఫోన్లు ఎత్తుండే పారిపోతున్నాను, ఫోన్ చేస్తుండే ఎత్తట్లా. అమ్మ ఇదేంట్రా బాబు, మన అంతకుముందు వరకు మంచి పేరు ఉంది, ఇక జనాలు పారిపోతున్నారు, ఫోన్లు ఎత్తట్లేదు, ఇదేదో మన పరుగు పోయేటట్టు ఉందని చెప్పి చేయడం మానేసా. సరే ఇంత అయిపోయిన తర్వాత నా ప్రశాంతంగా ఉందనుకునే టైంలో ఒకరోజు 9 నా అప్లైనరు వాళ్ళ అప్లైనరు నలుగురు కలిసి నా ఆఫీస్కి వచ్చేసారు. తాళం తీయడే సింహ అంటే వాళ్ళ మొహం చూసా. అప్పుడు వీళ్ళేంట్రా బాబు మళ్ళీ నా ఆఫీస్కి వచ్చారు అనుకున్నా. అప్పుడు అనుకున్న ఈ దరిద్రం నాకు ఇంకా వదలలేదురా బాబు అనుకున్నా. అప్పుడు ఈ వెస్టేజ్ పవర్ తెలియదు, ఈ వెస్టేజ్ గొప్పతనం తెలియదు, ఏదో మూర్ఖత్వంగా ఆలోచనలు, నేను చేసింది రైటు, నేనున్న కంపెనీ గొప్పది, నా పనే గొప్పది, వీళ్ళందరూ పిచ్చోళ్ళు ఇలాంటి కంపెనీలో పనిచేస్తారు అనుకున్నాను, ఎందుకంటే నా అజ్ఞానంతం. కానీ ఆ రోజు మీరు వచ్చిన తర్వాత నా మీటింగ్ హాల్కి వచ్చారు. ఏంటి సార్ అన్నాను. నా ఆఫీస్లో కూర్చున్నారు. ఏంటి సార్ అన్నాను. చందు గారు ఎందుకు మానేశారు అన్నాడు. సార్ ఒక్కడు కూడా కొనలేదు సార్ అన్నాను. ఇక ఏదేదో చెప్పారు నన్ను జాయిన్ అవ్వడానికి, అన్నీ చెప్పారు. చివరికి నేను ఏ మాట వినలా, ఆయన బయటకు పంపించేద్దాం అనుకునే లోపు వాళ్ళు ఒక మాట అడిగారు. ఏంటి ఆ మాట అంటే, చందు గారు మీ బిజినెస్ ఎంత పెట్టుబడి పెట్టారు సార్ అన్నారు. 20 లక్షలు పెట్టాను సార్ అన్న. పెట్టుబడి పెట్టిన మొదటి నెలలో లాభాలు వచ్చినాయా సార్ అన్నారు. ఏంటి సార్ విచిత్రంగా మాట్లాడుతున్నారు, ఎక్కడైనా ఆఫీస్ పెట్టిన మొదటి నెలలో లాభాలు వస్తాయా? మాట్లాడరు.
రావు. నేను అదే చెప్పా, 1 year నా జేబులో డబ్బులు తీసి రెంట్లు కట్టాను సార్, 1 year రూపాయి శాలరీ లేకుండా నేను పనిచేశాను సార్ అన్నాడు. చందు గారు 20 లక్షలు పెట్టుబడి మీరు పెట్టిన మొదటి నెలలో లాభాలు రావట్లేదని ఎందుకు తీసేయలేదన్నారు. ఏంటి సార్ పిచ్చోళ్ళం ఆడుతున్నారు, ఎందుకు తీసేస్తారు సార్, ఒక 1 year అన్న 2 years అన్న వెయిట్ చేయాలి కదా సార్ వ్యాపారం పెట్టినప్పుడు అన్న. చందు గారు 20 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం నిలదొక్కోవాలంటే 1 year అన్న వెయిట్ చేయాలి అన్న ఆలోచన మీకు ఉన్నప్పుడు, రూపాయి కూడా పెట్టుబడి పెట్టినటువంటి మా వ్యాపారంలో మీరు నిలదొక్కుకోవాలంటే 1 year అన్న వెయిట్ చేయాలి అన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదు అన్నాడు. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. టైం అయిపోయింది. సో ఎందుకు గుర్తు రాలేదన్నారు. నిజమే కాదా ఈ మాట, నిజమే కాదా? రైట్ సార్, మరి ఎవడు కొంటలేదు సార్ అన్నాడు. ఎవరిని జాయిన్ చేయించావయ్యా అన్నారు. నా దగ్గర కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటూ వచ్చిన 10th క్లాస్ పిల్లలు ఉన్నారండి, వాళ్ళ ఆధార్ కార్డులు నా దగ్గర ఉన్నాయి, వాట్సాప్ అందరిని పిలిచి 5 వేలు వేస్తాను సార్ అన్న. బాబు ఇక్కడ జనాలు జాయిన్ చెప్తే డబ్బులు రావు బాబు, బిజినెస్ చేయితో డబ్బులు వస్తాయి అన్నారు. 10th క్లాస్ చదివిన డబ్బులు ఉంటాయా? అందుకే ఎవడో కొనుక్కోవాలా. మూడోది, సార్ 84 రూపాయలు వచ్చినాయి సార్, అది నాకు బాధగా ఉంది సార్ అన్న. బాబు పైన నువ్వు కిలో పిండేసావు అనుకో, కింద ఏ సంచి పెట్టాలి, కిలో సంచో పెట్టాలి. నువ్వు పైన కిలో వేసి 10 కిలోలు సంచి పెడితే ఎట్లా నిండుద్ది అన్నాడు. నువ్వు ఎంత చేసావు బిజినెస్, ఇంత, దీనికి ఈ పర్సంటేజ్ ఇంత వచ్చిందా, ఓకే. చందు గారు మీరు మైనస్లు నాకు అర్థమైనాయి, ఒక 6 నెలలు కూడా ఒక పని చేయండి అన్నారు. ఏంటన్నా, మీరు ఎంత డబ్బులు వచ్చినాయి అన్న విషయాన్ని మర్చిపోండి. ఈ 6 నెలలు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ మంత్ 10 మందిని చేసామనుకో, నెక్స్ట్ మంత్ భూమి తలకిందులైనా సరే 10 మందిని జాయిన్ చేయించాలి. ఆ నెక్స్ట్ మంత్ భూమి తలకిందులైనా ఇంకో 10 మందిని జాయిన్ చేయించాలి. ఆ నెక్స్ట్ మంత్ భూమి తలకిందులైనా ఇంకో 10 మందిని జాయిన్ చేయించాలి. ఈ మంత్ 10,000 బిజినెస్ చేసామనుకో, నెక్స్ట్ మంత్ 20,000 చేయాలి. ఆ నెక్స్ట్ మంత్ భూమి తలకిందులైనా 30,000 చేయాలి. ఆ నెక్స్ట్ మంత్ భూమి తలకిందులైనా 40,000 చేయాలి. ఇలా ప్రతి నెల 10% నీ టీంని పెంచుకుంటా పో, నీ బిజినెస్ పెంచుకుంటా పో, నీకు చెక్ ఎందుకు రాదో చూద్దన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు కూడా చెక్ను చూడలేదు. నా టీం పెరుగుతుందో లేదా, నా పీవీ పెరుగుతుందో లేదా అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాను. అప్పటి నుంచి నా ఇన్కమ్ పెరగడం స్టార్ట్ అయింది. 2nd మంత్ 336, 3rd మంత్ 1100, 4th మంత్ 4200, 5th మంత్ 5600, 6th మంత్ యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్గా 9200 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగిందండి, యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్గా. అలా ఎప్పుడైతే నేను 6 నెలలు జరిగి బ్రాండ్ డైరెక్టర్గా 9200 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నానో, ఈ కంపెనీ మీద ఒక నమ్మకం ఏర్పడింది. అప్పటి నుంచి నేను దీన్ని ఖాళీగా ఉన్న టైంలో చేసిన వెస్టేజ్ని అప్పటి నుంచి దీన్ని ఫుల్ టైం చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు వరకు ఏసీ గదిలో కూర్చుని నెలకి 1,00,000 రూపాయలు సంపాదించుకుని నేను ఒక ఎంప్లాయీని 30,000 రూపాయల శాలరీకి వాడిని ఏసీ గదిలో పెట్టి నేను బయట బండి వేసుకుని అట్టపెట్టెలు కట్టించుకుని, ఇప్పుడు మీరు చాలా సుఖపడిపోయారు. అప్పుడు మాకు జిల్లాకు ఒక స్టాక్ పాయింటే, జిల్లాకు కారు తీసుకుంది ఒకడే, ఇన్ని ప్రోడక్ట్లు లేవు, ఇన్ని బ్రాంచ్లు లేవు, ఇన్ని మీటింగ్లు లేవు, చాలా ఇబ్బందుల్లో మేము టీంలు కట్టాము. అప్పుడు బండికి అట్టపెట్లు కట్టుకుని, వెనకాల అట్టపెట్టి, ఎదర అట్టపెట్టి, వెనకాల సంచులు కట్టుకుని రోజుకి 70, 80, 100, 120, 150 కిలోమీటర్ల బండి మీద ప్రయాణించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ బిజినెస్ ప్లాన్ చెప్పుకుంటూ ఒక 7-8 నెలలు ఈ కంపెనీలో పనిచేయడం వల్ల జస్ట్ జాయిన్ అయిన 14 నెలలకే ఈ కంపెనీలో నెలకి 1,40,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం కంపెనీ తరపు నుంచి స్కోడా ర్యాపిడ్ అనే 15 లక్షల కారు కూడా ఫ్రీగా తీసుకోవడం అనేది జరిగింది. మిత్రులారా, క్లాస్ కొట్టరా? థ్యాంక్ యూ వెరీ మచ్. రెండోసారి అడుక్కోకుండా కొడతారని ఆశిస్తున్నా. అడుక్కుంటే బాగోదు కదా, రైట్. సో ఎప్పుడైతే 1,40,000 రూపాయలు ఇన్కమ్ వచ్చిందో, నా బిజినెస్కి వెస్టేజ్కి నేను మధ్య వ్యత్యాసం చూసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పాలి, నాకు చెప్తారా? నా బిజినెస్లో 20 లక్షలు పెట్టుబడి పెట్టా, నెలకు 1,00,000 వస్తుంది. వెస్టేజ్ ఎంత పెట్టుబడి పెట్టా? 14 నెలలకి ఎంత వస్తుంది? 1,40,000. ఇక్కడ 8 సంవత్సరాలు కష్టపడితే నెలకి 1,00,000, ఇక్కడ 14 నెలలు కష్టపడితే నెలకి 1,40,000. ఇక్కడ నేను పని చేస్తేనే డబ్బులు, ఇక్కడ నేను కొంతకాలం తర్వాత పని చేయకపోయినా, తక్కువ పని చేసినా డబ్బులు. ఇక్కడ నా ఆదాయం పెరగాలంటే, ఇంకో 1,00,000 పెరగాలంటే ఇంకో 20 లక్షలు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన సక్సెస్ గ్యారంటీ ఉందా? లేదు. కానీ ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. నేను చేసే పని చేసుకుంటే పోతే చాలు, ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ఏదేమైనా సరే ఈ బిజినెస్లో ఒక మంచి లైఫ్ ఉంటుందని నిర్ణయించుకుని నేను నా 20 లక్షల బిజినెస్ని నా ఎడం కాలుతో తన్ని నా దగ్గర ఉన్న ఎంప్లాయీకి అడ్డంగా అమ్మేసి ఈ వెస్టేజ్ నేను పూర్తిగా ఫుల్ టైం కెరీర్గా ఎంచుకోవడం జరిగింది. మిత్రులారా, నేను ఈ కంపెనీలో పూర్తిగా ఫుల్ టైం ఎంచుకునేటప్పుడు నన్ను 3 క్వశ్చన్లు వెంటాడిని. ఇప్పుడు ఈ మాట మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మీటింగ్ వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని వదిలేసి ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మనకు కొన్ని
క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అది ఒక జాబ్ చేసేవాడు 10,000 20,000 రూపాయలు సంపాదించాడే ఆ జాబ్ వదిలేసి వెస్ట్లోకి వస్తే అమ్మో నా జాబ్ పోతే నా జీవితం ఏమైపోద్దో, నాకు ఈ జాబే జీవితం అని చాలామంది అనుకుంటారు. అలాంటి 8 సంవత్సరాలు కష్టపడి కూడగట్టుకున్నటువంటి వ్యాపారాన్ని ఎడంగలతో తన్ని వెస్ట్లో జాయిన్ అవ్వాలంటే జీవితంలో ఎన్ని క్వశ్చన్ మార్కులు ఉంటాయి. ఆ రోజు నాకు 3 క్వశ్చన్లకి బాగా డౌట్ వచ్చింది. ఒకటి, వెస్టేజ్ కంపెనీ ఎంతకాలం ఉంటుంది అని వచ్చింది. దానికి నాకు అప్పుడు అనిపించింది ఇప్పుడు మీరు కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. ఆ ప్రాజెక్ట్లో 100 మంది ఎంప్లాయీస్ కావాలి. జాగ్రత్తగా వినండి. 100 మంది ఎంప్లాయీస్కి 10 నెలల శాలరీ ఇస్తున్నా. ప్రాజెక్ట్ అయిపోయింది, రెండో ప్రాజెక్ట్ రాలా, టైం పట్టుద్ది. ఈలోపు ఆ 100 మందికి ఏమివ్వాలి? నేను మాట్లాడరు, శాలరీ ఇవ్వాలి. 2 నెలలకు వస్తున్న ప్రాజెక్ట్ రాలా, 4 నెలలు టైం పట్టింది. ఆ 100 మందికి ఏమివ్వాలి? 4 నెలలు అనుకున్న దానికి రాలా, 1 year టైం పట్టింది. ఆ 100 మందికి ఏమివ్వాలి? అప్పుడు నేనేమవుతా? మాట్లాడరా, అప్పులు పాలైపోతా. ఎస్ఆర్నో? బట్ వెస్టేజ్లో 3,50,00,000 మంది పనిచేస్తున్నా ఎవరికి కూడా కంపెనీ లాస్ అయ్యి రూపాయి కూడా ఇవ్వట్లా. మీరు బిజినెస్ చేసిన డబ్బులు ఇస్తుంది, బిజినెస్ చేయకపోతే పావులా కూడా ఇవ్వట్లా. ఇలా చూసుకుంటే కంపెనీ లాస్ అయ్యే ఛాన్స్ ఉందా? మాట్లాడరు. ఇక్కడ ఎవరికైనా బిజినెస్ చేయకుండా డబ్బులు ఇస్తుందా కంపెనీ? నాకు తెలీదు. ఇస్తుందా? మనం బిజినెస్ చేస్తాం, దాంట్లో కంపెనీకి వెళ్ళాల్సిన షేర్ అవుతుంది, మనకు రావాల్సిన షేర్ వస్తుంది. నువ్వు బిజినెస్ చేయకుండా డబ్బులు ఇస్తే పోనీ అనుకోవచ్చు, ఇక్కడ లాస్ అవుద్ది, కంపెనీ తర్వాత తీసేస్తారు అనుకోవచ్చు. ఇక్కడ లాస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఓకే, కంపెనీ స్టాండర్డ్, ఎందుకంటే అప్లై అయ్యే ఛాన్స్ లేదు. రెండోది, ఈ బిజినెస్ ఎంతకాలం ఉంటుంది అని డౌట్ వచ్చింది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కరోనా టైంలో అందరూ మాస్కులు పెట్టుకున్నారు. ఎస్ఆర్నో? అబ్బా, మాస్కులు 10 రూపాయలకి అమ్ముతున్నారు, అది రూపాయి కూడా ఖర్చు అవ్వట్లేదని ఒక 5 లక్షలు పెట్టి మాస్కులు తయారు చేసే మిషన్ తీసుకొచ్చి పెట్టా, వ్యాపారం పెట్టా. మీరు చెప్పండి, ఇప్పుడు ఆ వ్యాపారం ఉండేదా పోయేదా? మాట్లాడరు. నేనేమవుతా? లాస్ అవుతా. ఎస్ఆర్నో? మీకు అంతకుముందు సీడీలు గుర్తున్నాయా? సీడీలు, అబ్బా సీడీలు బాగా వాడుతున్నారు, సినిమాలు బాగా చూస్తున్నారని చెప్పి ఏం చేశా, సీడీ షాప్కి వెళ్ళి ఒక చెన్నై వెళ్ళిపోయి ఒక సీడీ తయారు చేసే మిషన్ తెచ్చేసా 10 లక్షలు పెట్టి. ఇప్పుడు ఆ బిజినెస్ ఉండేదా పోయేదా? మాట్లాడరు. పోయేది. కానీ ఈ బిజినెస్ నెవర్ ఎండ్ బిజినెస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన బిజినెస్ పోవాలంటే ఎవడైతే భూమి మీద స్నానం చేయడం మానేస్తాడో, ఎవరైతే భూమి మీద బట్టలు ఉతకడం మానేస్తారో, ఎవరైతే భూమి మీద మొహం తోవడం మానేస్తారో, ఎవరైతే భూమి మీద వ్యవసాయం చేయడం మానేస్తారో, ఎవరైతే భూమి మీద రోగాలు రావడం మానేస్తారో, ఎవరైతే భూమి మీద లేడీస్ బ్యూటీ ప్రోడక్ట్లు వాడడం మానేస్తారో అప్పుడు మన బిజినెస్ ఆగుద్ది. మన బిజినెస్ ఆగే ఛాన్స్ ఉందా? మాట్లాడరు. మరి డోకలేదు. నెవర్ ఎండ్ బిజినెస్. పోయాడు పోతాడు, వచ్చాడు పోతాడు, పోయాడు పోతాడు, వచ్చాడు పోతాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, వ్యవసాయం పోయినా, జనాలకు రోగాలు రాకపోయినా, ఇంట్లో సబ్బులు పేస్ట్లు వాడకపోయినా, బ్యూటీ ప్రోడక్ట్ మాత్రం మనం నిలబెట్టేద్ది. ఈ బ్యూటీ ప్రోడక్ట్లు మాత్రం లేడీస్ వాడడం మానరు. మానతారా? అప్పు అయిపోయినా సరే బ్యూటీ ప్రోడక్ట్లు వాడాల్సిందే కాదా? ఆ 3 పోయిన జనాలు వ్యవసాయం చేయకపోయినా, మొహాలు కడగపోయినా, స్నానాలు చేయకపోయినా లేడీస్ మాత్రం బ్యూటీ ప్రోడక్ట్లు వాడతారు. అది చాలు మనకు అనుకున్నా. జస్ట్ జోక్ చేసా. ఇప్పుడు చెప్పిన బిజినెస్లో నిండైపోయి బిజినెస్లా మన బిజినెస్ స్టాండర్డ్ బిజినెస్. ఓకే, 3వ క్వశ్చన్, ఈ బిజినెస్ ఎవరితో చేయాలి? జనాలతో చేయాలి. ఎస్ఆర్నో? మన భారతదేశంలో కొదవలేంది ఏంటి? మాట్లాడరు. 145 కోట్లు జనాభా. ఏదో ఒకటి, కుంటాడు వస్తున్నాడు, పోయాడు పోతున్నాడు, వచ్చేవాడు వస్తున్నాడు, పోయాడు పోతున్నాడు, వచ్చినవాడు వస్తున్నాడు, పోయాడు పోతున్నాడు. తిప్పి కొడుతూ మన వెస్టేలో 3 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇంకెంతమంది ఉన్నారు? 142 కోట్ల మంది జనాభా ఉన్నారు. అరిగేదా? పోయేదా? నీ ఓపిక. ఇది నెవర్ ఎండ్ బిజినెస్. ఏదేమైనా దీంట్లో మంచి లైఫ్ ఉంటుందని ఈ 3 క్వశ్చన్లకు ఆన్సర్ దొరికింది. వెస్టేజ్లో ఫుల్ టైం చేయాలని నిర్ణయించుకుని నా ఇన్స్టిట్యూట్ అమ్మేసి వెస్టేజ్నే జీవితంగా భావించి, వెస్టేజ్నే కెరీర్గా భావించి, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నెగిటివ్లు వచ్చినా, కొంతమంది కొందామన్నా, కొంతమంది చేద్దామన్నా, కొంతమంది చేయకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఈ బిజినెస్లో నేను నిలబడడం వల్ల, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల, జస్ట్ ఈ 5 సంవత్సరాలన్నరలో 83 రూపాయలతో స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు వెస్టేజ్లో యావరేజ్గా ప్రతి నెల 5,70,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకుంటూ నా లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. హ్యాపీనా? హ్యాపీనా కదా? హ్యాపీనా? మా ఫ్యామిలీ కార్ అంటే ఏంటో తెలీదు.
మా అమ్మ వాళ్ళకి కారు తెలియదు, మా నాన్న వాళ్ళకి కారు తెలియదు, నా జీవితం కూడా అట్టగా అయిపోద్ది అనుకున్నా. ఈరోజు వెస్టేజ్ పుణ్యమని 15 లక్షల కారులో తిరుగుతున్నా, ఆస్తుపాస్తులు కొనుక్కున్నా, జీవితం చాలా హుందాగా ఉంది, సొసైటీలో గౌరవం వచ్చింది, సొసైటీలో ఉన్నదానం వచ్చింది. నాలాంటి వాళ్ళు ఎంతోమందికి నన్ను చూసి జీవితాన్ని గొప్పగా బలమైన నిర్ణయాలు తీసుకున్నాడు, ఎంతోమందికి మార్గదర్శకంగా మారాను. జీవితంలో ఏమి కోల్పోయినా ఇవన్నీ కూడా నాకు వెస్టేజ్ ద్వారా ఫుల్ఫిల్ అయిన మిత్రులారా. నిజంగా చెప్తున్నాను, జీవితంలో మీరు డబ్బు సంపాదించడమే మీ ప్రధాన ధ్యేయం అయితే, నువ్వు వెస్టేజ్లో డబ్బు సంపాదించడం చేత కాకపోతే బాగా అర్థం చేసుకోండి, నువ్వు జీవితంలో డబ్బు సంపాదించడం నీ ప్రధాన ధ్యేయం అయితే, వెస్టేజ్లో నీకు డబ్బు సంపాదించడం చేత కాకపోతే నీ ఆలోచనలోంచి డబ్బు సంపాదించాలన్న కోరికని చంపే. నువ్వు నేను వెస్టేజ్ చేయకుండా బయటికి వెళ్ళి కోట్లు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదిస్తా, లేదు ఇంకోటి చేసి డబ్బు సంపాదిస్తా, వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తా, బాగా చదువుకుంటూ డబ్బు సంపాదిస్తా, ఇలాంటి మాటలు మాట్లాడి డబ్బు సంపాదించాలనుకుంటే అది నీ పిచ్చితనం మాత్రమే. ఒరే బాబు, రూపాయి పెట్టుబడి లేని వ్యాపారంలోనే నువ్వు లక్షలు సంపాదించలేకపోతే లక్షలు పెట్టుబడి పెట్టి నువ్వేం పీకుతావయ్యా? నాకు అర్థం కాదు. ఇక్కడ చదువుతో సంబంధం లేదు, ఇది వాస్తవం, ఇది 100కి 100% వాస్తవం. నువ్వు ఇక్కడ డబ్బుతో సంబంధం లేదు, పెట్టుబడితో సంబంధం లేదు, ఏరియాతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. నీకు వయసు చిన్నోడువా పెద్దోడువా, వయసు ఉందా వయసు లేదా, నీకు ఏమి లేదు, మాట్లాడడం వస్తే చాలు. ఎలాంటి వాళ్ళే నీ బిజినెస్లు చేసి డబ్బు సంపాదించుకోవచ్చు అంటే, ఇలాంటిదే నువ్వు చేయలేని పక్షంలో నువ్వు బయటికి వెళ్ళి నేను వ్యాపారాలు చేస్తా, నేను ఇంకోటి చేస్తా, నేను అది చేసి డబ్బు సంపాదిస్తా, ఇవన్నీ పిచ్చితనం. మిత్రులారా, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, మనలాంటి పేదవాళ్ళకి వెస్టేజ్ అనే ఒక గొప్ప వరం. నీ తలరాతలు మార్చుకోవడానికి, నీ ఫ్యామిలీ తలరాతలు మార్చడానికి, నీ పిల్లల తలరాతలు మార్చడానికి ఈ రోజు దొరికినటువంటి ఒక గొప్ప వరమే వెస్టేజ్. ఇది నేను మీలో ఒకటిగా చెప్పట్లేదు, మీ ఫ్యామిలీ నెంబర్ ఒకళ్ళ చెప్తున్నాను. దయచేసి మీరు నన్ను అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా భావించి నేను చెప్పిన మాటలను తీసుకుని ఇక నుంచైనా సరే ఈ మీటింగ్ మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు చెయ్యి పట్టుకుని 1 year మీ జీవితం వాళ్ళ చేతిలో పెట్టండి. వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. వాళ్ళు గంగలో దూకమంటే దూకండి, వాళ్ళు చచ్చిపోమంటే చచ్చిపోండి, వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. 1 year తర్వాత మీ ఇంటి ముందు కారు, నెలకి ₹1,00,000 100కి 100% ఉంటుందని మీరు అందరూ ఈ బిజినెస్ని సీరియస్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది యూత్ ఐకాన్ పవర్? ఎలా ఉంది? ఇదేనా జోషు? ఇదేనా? నాకు తెలిసి ఈరోజు చాలా మందికి కొద్దిగా మైండ్ ఓపెన్ అయి ఉంటుందేమో అనుకుంటున్నా సార్ సెషన్తో. ఎస్ఆర్ లీడర్స్